అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను, చేపలు లేకుండా. ఇక్కడ వీడియోలో మీరు చూస్తే అచ్చం చేపలే అనుకున్నారు కదా, బట్ మీరు పప్పులో కాలేసినట్టే. ఇందులో మనం నాన్ వెజ్ అస్సలు వాడకుండా ప్యూర్ వెజ్లో చేపల పులుసు చేస్తున్నాం. ఇంటికి ఎవరైనా ప్యూర్ వెజ్ గెస్ట్లు వచ్చినా లేదా నాన్ వెజ్ తిననప్పుడు ఆఫీస్లో అయినా లేదా స్కూల్లో పిల్లలకైనా పాట్లక్ లంచ్లో కాస్త డిఫరెంట్గా స్పెషల్గా ఏదైనా రెసిపీ చేయాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్. చాలా సింపుల్గా చేసేయచ్చు, త్వరగా చేసేసేయచ్చు. టేస్ట్ కూడా అచ్చం చేపల పులుసులానే ఉంటుంది, మంచి మసాలా ఫ్లేవర్తో. చూసిన వాళ్ళంతా ఏంటి ఫిష్ పులుసు తెచ్చావా అంటారు. ముక్క తింటే గానీ ఇది చేపల పులుసు కాదు అని ఎవ్వరూ చెప్పలేరు. అంత టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ ఎలా చేసేసుకోవాలో త్వరగా చూపించేస్తాను. ముందుగా దీనికోసం చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 20 గ్రాముల దాకా చింతపండు తీసుకున్నానండి. పాత చింతపండు అనమాట. సో 20 to 25 గ్రామ్స్ దాకా ఈ రెసిపీకి పడుతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనమాట. చింతపండుని గిన్నెలోకి తీసుకుని 1 కప్పు దాకా నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఈ చింతపండుని కడగాలి అనుకునే వాళ్ళు కాస్త నీళ్లు పోసి కడిగేసి ఆ తర్వాత నీళ్లు పోసి నానబెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి నీళ్లు పోసి ఇందులో కాస్త ఉప్పు, పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 అరటికాయలు తీసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి 400 గ్రాములు. ఈ అరటికాయలకి పైన ఉండే తొక్కు కాస్త చెక్కేసేయండి. శుభ్రంగా కడిగేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఫిష్ పీసెస్ ఎలా ఉంటాయి, సో ఆ విధంగా మనం ఈ అరటికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా అలాగని పల్చగాను కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న అరటికాయ ముక్కలకి ఇలా మధ్యలో చిన్న హోల్ కూడా పెట్టుకోండి. ఫిష్ పీసెస్ లుక్ వస్తుంది. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని పసుపు కలిపిన నీళ్ళలోకి వేసేసుకోవాలి. వేసేసి చేత్తో కాస్త రబ్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 బద్ద నిమ్మ చెక్క రసాన్ని ఇందులో పిండేసేసేయాలి. వీటితో పాటుగా 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. వీటన్నిటిని బాగా కలపండి. ఒక మసాలా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ ముద్ద కలిపేటప్పుడు నీళ్ళని యాడ్ చేయొద్దండి. అవసరమైతే ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోండి తప్ప వాటర్ని యాడ్ చేయొద్దు. తర్వాత నీళ్లలోకి వేసుకున్న అరటికాయ ముక్కల్ని ఈ ప్లేట్లోకి వేసుకుని మసాలాని ముక్కలకి పట్టించండి. ఇలా అరటికాయ ముక్కలన్నిటికీ కూడా కారం చక్కగా పట్టాలి. ఇలా ముక్కలకి కారాన్ని పట్టించిన తర్వాత ఈ అరటికాయ ముక్కల్ని 15 లేదా 20 నిమిషాల పాటు అలా మ్యారినేట్ అవనివ్వండి. వీలైతే ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉంచండి. ఆ తర్వాత ఈ ముక్కల్ని పెనం మీద కాస్త ఆయిల్ వేసుకుని 2 సైడ్స్ కూడా కొంచెం రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకోండి. మరీ ఎక్కువగా వేయించాల్సిన పని లేదండి, ఓవర్ కుక్ చేయక్కర్లేదు. జస్ట్ లైట్గా అటు ఇటు కూడా కాస్త పచ్చిదనం అనేది పోయేంత వరకు వేయిస్తే చాలన్నమాట. ఇలా అరటికాయ ముక్కలన్నిటినీ కూడా వేయించేసి ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పులుసులోకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. వీటిని దోరగా సన్నటి సెగ మీద వేయించేసి స్టవ్ ఆపి పక్కకు దించుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్కవలచిన వెల్లుల్లిపాయలు కూడా వేయండి. వీటిని కాస్త కోర్స్గా గ్రైండ్ చేసి ఇందులోకి 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసి తిరిగి మళ్ళీ బ్లెండ్ చేయండి. లైట్గా కోర్సుగా ఉండాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లి ముద్దని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లి ముద్దని వేసి వేయించాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయల్లోంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఫ్రై చేయండి. ఉల్లి ముద్ద బాగా వేగిన తర్వాత ఇందులో పెద్ద సైజు టమాటాలు అయితే 2, చిన్నవైతే 3 టమాటాలని ఫైన్ ప్యూరీలా గ్రైండ్ చేసి ఆ టమాటా ప్యూరీని ఈ ఉల్లి ముద్దలోకి వేసేసుకోండి. కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1.5 టీ స్పూన్ దాకా కారం వేయండి. నేను 1 టీ స్పూన్ రెగ్యులర్ కారం అలాగే 1/2 టీ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలిపేసేయండి. 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసి అంతా కలిపి మూత పెట్టి ఈ గ్రేవీలోంచి నూనె పైకి తేలేంత వరకు కూడా కుక్ చేయండి.
ఇలా గ్రేవీలోంచి నూనె ఊరుతున్నప్పుడు ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండులోంచి పులుసు మొత్తాన్ని కూడా పిండేసేసి ఇందులోకి వేసేసుకోండి. పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1 లేదా 1.5 కప్పుల దాకా ఎక్స్ట్రా వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. అంతా కలిపి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ పులుసు మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేయండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని ఈ పులుసులోకి వేసేసేయండి. అంతా ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి, సరిపోతుంది. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. ఆల్రెడీ వీటిని రోస్ట్ చేసి వేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. ఇలా పులుసు మరిగి ముక్కలు కాస్త ఉడికిన తర్వాత దించే ముందుగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయండి. అంతే, చాలా చాలా రుచికరంగా ఇల్లంతా గుమగుమలాడిపోయి వెజ్ ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. మరి మీ ఇంట్లో స్పెషల్ సందర్భాల్లో ఈ వెజ్ స్పెషల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.